హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఎవరంటే సో బ్యూటీ అనే మూవీతో కూడా మనందరికి ముందుకు రాబోతూ ఉన్న అబ్బాయి అంకిత్ కోయ. సో చాలా మూవీస్లో కూడా మనందరినీ నవ్విచ్చి తన యాక్షన్తో కూడా మనందరికీ దగ్గర అవుతూ మరి హీరోగా కూడా అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నాడు. మాట్లాడేద్దాం మన బ్యూటీ హీరోతో. హాయ్ అంకిత్. హాయ్ చాణక్య, గుడ్ లాంగ్ టైం. యా ఏంది బ్యూటీ సంగతులు ఏంటి చెప్పాలి. సెప్టెంబర్ 19th వస్తుంది సినిమా. ఇప్పటిదాకా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ఆయిలో చూసాము. దట్ వాజ్ అది డిఫరెంట్ జానర్, బాగా నవ్వించడానికి ట్రై చేశాను. బ్యూటీ ఈజ్ అ వెరీ ఇంటెన్స్ ఫిలిం, ఫ్యామిలీ, దిస్ కామెడీ అండ్ ఆల్ హియర్ అండ్ దేర్. ఏం చేయనా కామెడీ, బట్ ఐఎమ్ డూయింగ్ అ వెరీ ఇంటెన్స్ ప్రాపర్ లవర్ బాయ్ రోల్. టీజర్ అనేది రిలీజ్ అయిన తర్వాత కూడా సో ఇంతకుముందు ప్రీవియస్గా చేసిన క్యారెక్టర్స్తో కంపేర్ చేసుకుంటే ఇందులో మాత్రం కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, దెబ్బలు కూడా బాగా తిన్నట్టు కనిపిస్తుంది. ఎస్, తిమ్మరసు అనే సినిమాలో తిన్నా, సత్యదేవ్ గారి సినిమా తిమ్మరసులో తిన్నాను. మళ్ళీ దాని తర్వాత అంతలా దెబ్బలు తిన్నాం ఈ సినిమాలే అనుకో. ఓకే, పోలీసులతో కొట్టించుకుంది, అప్పుడు తిమ్మరసు, ఇప్పుడు మళ్ళీ బ్యూటీ. అంటే ఫస్ట్ లుక్ ఒక చిన్న గ్లింప్స్ అనేది రిలీజ్ చేశారు కదా, రిలీజ్ చేసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ కానీ నువ్వు కుక్కపిల్ల, రైట్, యా ఎలా అనిపించింది? ఆ రెస్పాన్స్ ఎలా తీసుకున్నావు? వీ వాంటెడ్ టు రిలీజ్ 2 teasers. ఫస్ట్ ఒక టీజర్ ఏమో ప్రాపర్ లవ్ బ్రీజీ అలా రిలీజ్ చేయాలి టీజర్ అని అనుకున్నాము. దట్ వాజ్ ద ఫస్ట్ టీజర్ మీరు చూసింది, కుక్క పిల్ల మీద సెటైర్ కానీ ఇట్లా అండ్ ఆల్. సెకండ్ టీజర్ ఖచ్చితంగా ఆ సినిమాలో ఉన్న ఇంటెన్సిటీ డెలివర్ చేయాలి అన్న ఉద్దేశంతో కూడా సెకండ్ టీజర్ రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ, నరేష్ గారు, వాసుకి గారు. సో ఫస్ట్ టీజర్ రెస్పాన్స్ వాజ్ వెరీ బ్రీజీ, కొత్త ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఒకటి వస్తుంది అన్నట్టు. ద సెకండ్ టీజర్ వెంటనే ఆ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో ఒక ఇంటెన్సిటీ కూడా ఉంది అన్న ఫీలింగ్ తెప్పించింది. దట్స్ ద రెస్పాన్స్ దట్ వీ గాట్. చూడాలి. 2 teasers కట్ చేశారు. ఫస్ట్ టీజర్ చూసినప్పుడు అరే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ వైబ్స్ అనేది తీసుకొని వచ్చారు, ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. అయితే ఒక్కసారిగా ఈ సెకండ్ టీజర్ లాంటిది రిలీజ్ చేసిన తర్వాత ఒక షాక్ అనిపించింది, ఇందులో ఈ టైప్ కూడా ఉందా, సో అంకిత్లో మేము వీఆర్ గోయింగ్ టు సీ అనే అనదర్ వర్షన్ అనిపించింది. రైట్, ఖచ్చితంగా ప్రాపర్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విత్ అ లవర్ బాయ్. ఐమ్ ప్లేయింగ్ దట్ లవర్ బాయ్ విత్ అ లిటిల్ ట్విస్ట్, విత్ లిటిల్ ఇంటెన్సిటీ. సో యా, చూడాలి ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్. ఇంతకు ఫ్యూచర్లో మేము ఎలా చూడొచ్చు? ఒక హీరోగా చూడొచ్చు, ఒక యాక్టర్గా చూడొచ్చా? ఎలా కెరీర్ అనేది డిసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు? యాక్టర్, ఒక హీరోయిన్ అంటే ఒక యాక్ట్రెస్ అవనండి, ఒక యాక్టర్ అవనండి, వాళ్ళు నేను హీరో అవుదాం అనుకుంటున్నాను లేదంటే హీరోయిన్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పకపోతే, ఒకవేళ వాళ్ళు ఇఫ్ దే సే లేదు నేను అవ్వాలనుకోవట్లేదు అంటే అది ఖచ్చితంగా అబద్ధమే అవుతుంది. బికాజ్ తెలుగులో మనకు ఆ పదం యూస్ చేస్తారు, కథానాయకుడు అని. కథ ఎవరి చుట్టూ ఎక్కువ తిరుగుతుందో ఆ కథకు అతను నాయకుడు అవుతాడు, కథానాయకుడు. రైట్. సో అలా నేను మామూలుగా ఎప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు, ఓకే ఎలా చూసినా నా కెరియర్ ఇది అది అని కొంచెం ఎనలైజ్ చేస్తే, అంటే చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని, వీళ్ళని చూస్తూ, మహేష్ బాబు గారిని వీళ్ళని చూస్తూ పెరిగినప్పుడు వాళ్ళందరూ హీరోలు ఎలా అయ్యారు? హీరో అన్న పదం ఏదైతే ఉందో అది మనం పెట్టుకునేది కాదు, మనం అనుకుంటే జరిగేది కాదు. రాజకీయ నాయకుడు అవుతాడేమో కానీ ఆడు ఎమ్మెల్యే అవ్వాలంటే ఓట్లు పడాలి. కథానాయకుడిని అవ్వగలనేమో, ఒక ప్రొడ్యూసర్ దొరికి, ఒక మంచి కథ దొరికి, ఆ కథలో ఎక్కువ పాత్ర నేను పోషిస్తున్నా, ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు కథానాయకుడిని అవ్వగలనేమో కానీ హీరో అవ్వాలంటే మాత్రం అది ఆడియన్స్ ఇవ్వగలరు. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగేది. నీ మొహం చూసి, కేవలం నిన్ను చూసి పోస్టర్ మీద నీ కోసం అతని సినిమాకి నేను వెళ్తా అని టికెట్ తెగిన రోజు నువ్వు హీరో. ఓకే, ఎన్ని టికెట్లు నీ పేరు మీద తెగుతున్నాయో అంత పెద్ద హీరో. సో ఐ థింక్ అది నేను ప్రయత్నిస్తూ ముందుకెళ్తున్న కొద్దీ అదొక కాన్సిక్వెన్స్గా భావిస్తాను తప్ప, నా ప్రయత్నం, నా అడుగులు అటువైపు ఖచ్చితంగా ఉంటాయి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ కకృతి యాక్షన్కి కట్టు మధ్య ఎక్కువసేపు కనిపించాలి, తెర మీద ఎక్కువసేపు కనిపించాలి అంటే కథానాయకుడు అవ్వాలి. ఫార్చునేట్లీ అదృష్టం కొద్దీ జరుగుతున్నాయి అవి. హీరో అన్నది మాత్రం నా పేరు మీద టికెట్లు, కేవలం నా ఫేస్ వల్ల టికెట్ తెగే రోజు వస్తుందని నమ్ముతున్నాను. అది డిపెండ్స్ ఆన్ వాట్ ఫిలిమ్స్ ఐమ్ డూయింగ్, జనాలకి ఎంత దగ్గర అయ్యాను, ఎంత నచ్చాను నేను, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో యాక్టర్, హీరో, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మరి బ్యూటీకి ఎన్ని టికెట్లు తెగుతాయి అనుకుంటున్నావు? ఎందుకంటే అక్కడ నువ్వే ఫేస్. సో బ్యూటీకి మారుతి గారి ప్రెజెన్స్ ఉంది.
అండ్ మారుతి గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది, బ్యూటిఫుల్ స్టోరీస్ ముందుకు తీసుకొస్తారు జనాలకి, అని మారుతి గారు ఇస్ ప్రెజెంటింగ్ ఇట్. అండ్ జీ స్టూడియోస్ ఇస్ ఆల్సో దేర్, జీ స్టూడియోస్ రిలీజ్. సో నేను నమ్మేది ఏంటంటే టీజర్ ట్రైలరు మా కన్నమ్మ అన్న సాంగ్ ఆల్రెడీ ఆడియన్స్లోకి వెళ్ళిందని నమ్ముతున్నాను. Yeah. అది విన్న వాళ్ళందరికీ, పాట విన్న వాళ్ళందరికీ, నెక్స్ట్ సినిమా ట్రైలర్ టీజర్ చూసిన వాళ్ళకి కూడా ఆ ఇంక్లినేషన్ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి అన్నది క్రియేట్ అయిందని నేను నమ్ముతున్నా. సో ఈ కంటెంట్ చూసిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా సినిమా థియేటర్లో September 19th వస్తున్నప్పుడు దే విల్ బీ ఇంక్లైన్ టువర్డ్స్ టు గో అండ్ వాచ్ ఇట్, ఇస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ వీటన్నిటికంటే గట్టి నమ్మకం, మనం ఎంత ప్రమోట్ చేసినా, ఎన్ని మీమ్లు వేయించినా, లేకపోతే ఎంత యు డూ ఎనీథింగ్, ఎంత మనం దాని చుట్టూ ఎంత హంగామా చేసినా, మౌత్ టాక్ అన్నది ఇప్పటికీ అదే మోస్ట్ వాల్యుబుల్. రైట్. మౌత్ టాక్ ఎంత పెద్దగా ప్రమోట్ చేసిన సినిమాలన్నా మౌత్ టాక్ లేనిదే ధమ్ అని పడిపోయి, పెద్ద ప్రమోషన్ లేని పక్క ఊరు సినిమాలు, పక్క రాష్ట్ర సినిమాలు కూడా అక్కడ పెద్ద హిట్ అంట అన్న మౌత్ టాక్తో ఇక్కడికి వచ్చి పెద్దగా ఆడినవి కూడా ఉన్నాయి. సో ఆ మౌత్ టాక్నే నేను గట్టిగా నమ్ముతుంటా, చాలా ఎక్కువ నమ్ముతా ఆ మౌత్ టాక్నే. అది ఈ సినిమాకి వస్తుందని నేను చాలా ఇదిగా నమ్ముతున్నాను. ఓకే. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూసే సినిమా, ఎస్పెషలీ ఐ వుడ్ సే ఇట్స్ లైక్ అ ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. హౌ ఫాదర్, డాటర్ అండ్ దెన్ అ లవర్. ఓకే. రైట్. ట్రయాంగిల్ లవ్ స్టైల్ అంటే ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ప్రేమించడం, అంటే అదే ఇద్దరు కొత్త అమ్మాయిలు యాంగిల్ ఒక తీసుకొని వచ్చి యాడ్ చేశారా? కొత్త యాంగిల్ అని కాదు, వై ఇస్ ఇట్ అంటే ఒకటి, ఒక ప్రేమలో మనం పెరుగుతాం, ఆడపిల్లలు ఎస్పెషలీ తండ్రి ప్రేమలో పెరుగుతారు, ఇంకోటితో ప్రేమలో పడతారు, దానికి దీనికి అన్నట్టు ఒక విధంగా, యూనో హౌస్ ఇట్. సో ఐ థింక్ ఇట్స్ లైక్ దాట్. అండ్ తండ్రి కూతురు ఖచ్చితంగా కలిసి సినిమా చూస్తే ఇట్ విల్ బీ వెరీ ఎమోషనల్ ఫర్ దెమ్. ఇట్ విల్ బీ, యా, అట్ ది ఎండ్ ఇట్ ఇస్ మీ నాన్నని మీరు గుర్తు తెచ్చుకుంటే మనకు టీయర్స్ ఖచ్చితంగా వస్తాయి. నాన్నని మించి యోధులు లేడు అన్నట్టు, వెన్ ఎవర్ వీ థింక్ అబౌట్ దిస్, మా నాన్న నా కోసం ఏం చేశారు అన్నది, ఎంత ఎక్స్టెంట్కి వెళ్తాడో తండ్రి అన్నది, ఇట్ విల్ బ్రింగ్ ఆబ్వియస్లీ టీయర్స్. అండ్ హోప్ఫుల్లీ ఇదంతా ఆడియన్స్కి రీచ్ అయ్యి ఆ మౌత్ టాక్ వస్తుందని చాలా గట్టిగా నమ్ముతున్నాము. ఓకే. సో నీ ఫస్ట్ కమర్షియల్ గుర్తుందా విత్ అల్లు అర్జున్ గారు? ఎస్ 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 ఎస్. సో అప్పటి నుంచి ఈ బ్యూటీ వరకు, సో ఈ జర్నీ అనేది కూడా ఒక్కసారి చూసుకుంటూ ఉంటే అప్రాక్సిమేట్లీ 9 years ఆఫ్ జర్నీ. రైట్. ఈ 9 years ఆఫ్ జర్నీలో సో అప్పుడు చూసిన అంకిత్ కోయాకి ఇప్పుడున్న అంకిత్ కోయాకి, సో వాట్స్ ద డిఫరెన్స్ ఏమనిపించింది? డిఫరెన్స్ ఏం అంటే చాలా నేర్చుకున్నాను ఖచ్చితంగా, పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అది ఇంప్రూవ్ చేసుకోవడం ఎలాగా, లాడ్ ఆఫ్ సెన్సిబిలిటీస్, ఏ స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ పెరుగుంటాయి, ఖచ్చితంగా పెరిగాయని నమ్ముతున్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అండ్ ఏం మారింది? నథింగ్, ఐఎమ్ ద సేమ్ పర్సన్, హ్యాపీ ఆల్ విత్ వాట్ ఎవర్ ఇస్ దేర్. ఫస్ట్ మ్యాచే ఒక గ్రేట్ లెజెండ్ ధోనితో ఆడే ఛాన్స్ వచ్చినట్టు ఫస్ట్ ఆప్షన్ మీకు అల్లు అర్జున్ గారితో యాక్ట్ చేసేయడం. ఎస్ ఎస్ ఎస్. సో ఎలా ఉంది ఆ రోజు ఎక్స్పీరియన్స్? కానీ హౌ డు యు ఫెల్ట్? ఇది చాలా ఇంటర్వ్యూలో నేను ఆల్రెడీ చెప్పాను. అంటే అప్పటిదాకా అందరినీ తెర మీద చూడడమే, నేను ఫస్ట్ డైరెక్ట్గా చూసిన స్టార్ అల్లు అర్జున్ గారు ఫర్ లాంగ్ పీరియడ్. అప్పుడు మా స్కూల్లో షూటింగ్స్ అయ్యేవి చిన్నప్పుడు, నాగార్జున గారిని దూరం నుంచి చూశాను, ఇట్లా దూరం నుంచి చూడడం, దట్ ఈస్ దేర్. ఆయనతో పని చేయడం, ఫ్యూ అవర్స్ అంత స్పెండ్ చేయడం అన్నది, ఇదే ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చెప్పాను నేను. వెన్ హీ వాజ్ వాకింగ్ అండ్ కమింగ్, నేను అక్కడ నుంచి చూస్తున్నప్పుడు స్కూల్లో అసలు నడుచుకొస్తున్నప్పుడు నిజంగానే స్టార్ అన్న ఫీలింగ్, దట్స్ ది ఇంపాక్ట్ ఐ హ్యాడ్ బ్యాక్ దెన్. అండ్ దెన్ లేటర్ స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఒక హీరో అవ్వడం అంటే అంత ఈజీ కాదు, ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా. కానీ మీదంతా కంప్లీట్ ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇటు ఎవాల్వ్ అవ్వడం అనేది కూడా ఎలా అనిపిస్తుంది? అదృష్టంగానే భావిస్తున్నాను వచ్చే ఆపర్చునిటీస్ అన్నీ కూడా. అండ్ జనాలు నన్ను ఇప్పటిదాకా రిసీవ్ చేసుకునే విధానం, చాలా గ్రాటిట్యూడ్ ఉంది, లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎక్కడ అసలు ఏ కనెక్షన్ లేదు, ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడికి వచ్చి, ఐఎమ్ హ్యాపీ రీచింగ్ లాట్ ఆఫ్ ఆడియన్స్. ప్రతి సినిమాతో ఇంకా వాళ్ళకి దగ్గర అవుదాం అని కోరుకుంటున్నాను. వచ్చిన ఫేమ్ ఆర్ మనీ, వాట్ ఎవర్, ఈవెన్చువల్లీ ఐ రియలీ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ ఇన్ వాట్ ఎవర్ వేస్ ఐ క్యాన్. అండ్ గివ్ ఇట్ బ్యాక్ అంటే ఐ డోంట్ నో, అదంతా నాకు తెలీదు. ఓకే. బట్ ఐఎమ్ సేయింగ్, సీ వెన్ యూర్ సో గ్రేట్ఫుల్ యూ వుడ్ వాంట్ టు ఫైండ్ ఎక్స్ప్రెషన్ టు ఇట్. చాలా లోపల కృతజ్ఞత ఉన్నప్పుడు దాన్ని ఎలా అని ఉంటుంది, ఆ తపంలోంచి ఏదో ఒకటి బయటకు వస్తుంది. ఐ థింక్ త్రూ దాట్ ఐ వుడ్ లైక్ టు, ఐ మీన్, I can't put it into words, but I hope you understood. Yeah. ఒక
ప్రొడక్షన్ హౌస్కి కానీ సో కంటెంట్ హెడ్గా కూడా కొన్ని దానిలకు కూడా వర్క్ చేశారు. కరెక్ట్. సో ఆ తర్వాత మీ దగ్గర నుంచి వస్తున్న ప్రతి ఒక్క కంటెంట్ కానీ పీపుల్ని రీచ్ అయ్యేది కూడా సో పర్ఫెక్ట్ గురి చూసి కొట్టే విధానం అనేది కూడా అంటే ఆ సెలెక్షన్ అనేది కూడా అలాగే తీసుకుంటున్నాం. లైక్ దీప్తి సినిమా సాంగ్ కానీ ఓకే. దాని తర్వాత మారుతినగర్ సుబ్రహ్మణ్యం కానీ ఆయి కానీ ఇట్లా మొత్తం చూసుకున్నా ఇప్పుడు బ్యూటీ. సో ఆ సీక్రెట్ ఏంటి అంటే ప్రేక్షకులకు పలాంది నచ్చుతుంది అని ఎలా ఫిల్టర్ చేస్తాం? అంటే ప్రేక్షకులకి ఏం నచ్చుతుంది అన్నది మనం ఎప్పటికీ జడ్జ్ చేయలేము. ఓకే. ఒక కథ వింటున్నప్పుడు అది ఎంత జెన్యూన్గా మనకి ఎక్సైట్మెంట్ ఇచ్చింది అన్న దాన్ని ఒక్కటే నేను కన్సిడర్ చేసి దాన్ని బట్టే డెసిషన్ తీసుకుంటా తప్ప అసలు ఇందులో ఏం క్యాలిక్యులేషన్స్ అవేం లేవు. అసలు అంత ఆలోచించడానికి కూడా ఏం లేదనిపిస్తుంది. కథ ఎవరన్నా వచ్చి కథ చెప్తున్నప్పుడు కూడా ఎత్తిన దగ్గర నుంచి తెర దించే వరకు మీరు ఏం చూపిస్తారో మొత్తం ఆర్డర్లో చెప్పండి నాకు అని అడుగుతాను. సో నరేషన్స్ వింటే ఒక 4-5 hours వరకు కూడా వింటూ ఉంటాను. క్వశ్చన్స్ అడిగి ఇంకా డీటెయిల్డ్గా చెప్పండి. కొంతమంది అడుగుతారు నరేషన్కి వచ్చినప్పుడు మీకు ఎంత టైం ఉందండి, 1 గంటలో చెప్పమంటారా? నేను నరేషన్ పెట్టుకుంటే ఆ రోజు మొత్తం ఫ్రీ పెట్టుకుంటా. బికాస్ అది ఎంతసేపు వెళ్తుందో తెలియదు. లవ్ జాతర స్క్రిప్ట్ నేను పొద్దున్న 11 స్టార్ట్ చేసి 8 వరకు ఎక్సైట్మెంట్లో అసలు డీటెయిల్గా సీన్స్ డిస్కస్ చేసి గోపీనాథ్తో ఇట్ వెంట్ ఫర్ hours and hours. ఆ జెన్యూన్ ఎక్సైట్మెంట్ యూ టేక్ దట్ డెసిషన్ అండ్ ఎగ్జిక్యూషన్లో సిన్సియర్గా ఉంటూ ఎక్కడ ఏ స్వార్థం లేకుండా సినిమా చేస్తే సరిపోద్ది. డైరెక్టర్కి తన పర్సనల్ స్వార్థం, అందరి స్వార్థం సినిమా అయితే ఫెంటాస్టిక్, టీమ్ స్వార్థం మొత్తం సినిమా మాత్రం అయితే సూపర్ అవుట్పుట్ ఆబ్వియస్లీ బయటకు వస్తుంది. ఓకే. అలాంటి అదృష్టంగా అలాంటి టీమ్స్ దొరుకుతున్నాయి నాకు. మారుతి గారి గైడెన్స్లో, ప్రసాద్ నిమ్మకాయలు గారి గైడెన్స్లో, అజీ నుంచి ద డైరెక్టర్, ద రైటర్, ఎవ్రీబడి అందరి స్వార్థం సినిమా అయితే వస్తుంది. ఈ బ్యూటీకి ఎంతసేపు తీసుకున్నావు? సో బ్యూటీ నాకు రైటర్ గారు నరేట్ చేశారు, సుబ్రహ్మణ్యం గారు. ఆయన నరేట్ 2.5 hours నరేట్ చేశారు. అండ్ బ్యూటీ హ్యాస్ సమ్ వెరీ నైస్ పంచింగ్ పాయింట్స్ ఇన్ ద ఇంటర్వెల్లో కానీ క్లైమాక్స్లో కానీ ఆ రన్ కానీ ఇదంతా విన్న వెంటనే లైక్ ఎస్ ఎప్పుడు ఎక్కడ చెప్పండి నేను వస్తా. అంటే మారుతి గారి టీము అండ్ జీ వాళ్ళ అసోసియేషన్, సో అందుకోసం అని చెప్పేసి ఇది ఒప్పుకున్నారా లేకపోతే నిజంగా స్క్రిప్ట్లోనే అంత దమ్ముందని అనిపించింది? సో జీ అసోసియేషన్ అప్పటికి డిస్కషన్స్లో నడుస్తూ ఆల్మోస్ట్ ఓకే టైంలో ఉండింది. మారుతి గారు గైడెన్స్ ఉంది, మారుతి గారు ప్రజెంట్ చేస్తున్నారు సినిమా, జీ స్టూడియోస్ నుంచి వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇంక్లినేషన్ ఉంది నాకు. ఎందుకు ఇంక్లినేషన్ ఉందంటే సినిమా సరిగ్గా ల్యాండ్ అవుతుంది థియేటర్స్లో అన్న నమ్మకం. ఓకే. సినిమాని రిలీజ్ చేయడం, థియేటర్స్కి తీసుకురావడం అంత ఈజీ కాదు. సో ఆ ధైర్యం ఖచ్చితంగా సూపర్, ఇది నేను ఖచ్చితంగా వినాలి, ఇప్పుడు విందామని విన్న తర్వాత వాళ్ళు ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నారో అర్థమయ్యి ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా కథ ఇదే కథ, ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఈ బ్యాక్గ్రౌండ్ తెప్పించడానికి ఆ కథే కారణం కదా. ఆ కథ పట్టుకొని ఇంకో 4-5 చోట్ల తిరిగితే ఐ థింక్ ఇట్ విల్ స్టిల్ పిక్ ఇట్ అప్. సో యా. అంటే ఇప్పుడు ప్రెసెంట్ బ్యూటీ విషయానికి వచ్చేటప్పటికి ఏంటి యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ అనేది కూడా అన్నీ ఉన్నాయి అందులో. ఏంటంటే ఒక పోస్టర్ కూడా చూసాం, కిస్సింగ్ పోస్టర్ కానీ. ఐడ్ సే ఫ్యామిలీకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ యూత్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇట్స్ అ ఫ్యామిలీ ఫిలిం. యూత్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. యూత్కి కావాల్సినవి ఆబ్వియస్లీ ఉన్నాయి బికాస్ ఇట్స్ అ లవ్ స్టోరీ. ఇద్దరు ఆ ఏజ్లో 20s, early 20s ఉన్న వాళ్ళు ప్రేమించుకున్న ఇది కాబట్టి ఖచ్చితంగా. అండ్ ద కిస్ పోస్టర్ ఇట్స్ జస్ట్ వన్ సీన్, ఇట్స్ నాట్ అ ప్రాపర్ డీప్ కిస్ ఆల్సో. ఇట్స్ జస్ట్ పోస్టర్ కాదు సీన్లో క్లిక్ చేసింది. ఇట్స్ జస్ట్ ఫర్ సెకండ్ లైక్ దిస్, ఒక సడన్గా అనుకోకుండా జరిగేది మూమెంట్ అన్నట్టు. దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. యూత్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, రైట్. ఇట్స్ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూసే సినిమా ఇది ఖచ్చితంగా. యూత్కి ఖచ్చితంగా ఈ సినిమా ఎందుకు అంటే ఇట్స్ అ లవ్ స్టోరీ. కన్నమ్మ పాట వింటే అర్థమవుతుంది సినిమా. యాక్చువల్గా దీని గురించి అడుగుదాం అనుకున్నా. అంటే అసలు ఈ మ్యూజిక్ విషయానికి వచ్చేటప్పటికి నువ్వు యాక్ట్ చేస్తున్న మూవీస్లో ఇన్ఫ్యాక్ట్ మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో కూడా మంచి చాట్ బస్టర్స్ ఉన్నాయి. ఈ బ్యూటీ విషయానికి వచ్చేటప్పటికి మ్యూజిక్ కూడా మంచి. మ్యూజిక్ సెలెక్షన్, సాంగ్ సెలెక్షన్ విషయంలో మీరు ఇంటర్ఫియరెన్స్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు దాకా అసలు నా ఇంటర్ఫియరెన్స్ ఏం లేదు, అందుకే అలా వచ్చినట్టున్నాయి. బట్ అది కూడా వెన్ ఐ లుక్ బ్యాక్, నాకు జోహార్ సినిమా నుంచి కూడా మంచి మెలోడీ, మంచి పాటలు పడుతున్నాయి.
అది భలే అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్. బికాజ్ నేను వింటూ ఉండేవాడిని అల్లు అర్జున్ గారి సినిమాలో ఆ పాటలు భలే ఉంటాయి అసలు, లేదంటే ఎన్టీఆర్ గారి సినిమాలో ఎనర్జీ ఉన్న పాటలు ఇవి ఉంటాయి. ఇట్లా వీ హర్డ్ అబౌట్ హౌ హీరోస్ టేక్ కేర్ ఆఫ్ దేర్ మ్యూజిక్ ఆల్బమ్స్. నేను అదృష్టం కొద్దీ ఇట్స్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్ ఫర్ మీ. ప్రతి సినిమాలో ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఉంటుంది అన్నది. సో అట్ ఐఎమ్ లక్కీ, థ్యాంక్స్ టు మై మ్యూజిక్ డైరెక్టర్స్ ఫర్ ఇట్. కానీ అదే అనిపిస్తుంది, అంటే ఏంటి మనోడు ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉంటుందా లేకపోతే ఏంటి అది అలా పడుతుందా అనిపించింది. రైట్ 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 అంటే హ్యాపెనింగ్. ఆ మజిలీ మూవీలో కూడా యాక్ట్ చేసినట్టున్నారు కదా రీసెంట్గా, నేను చూసా. రీసెంట్గా ఓకే. అది చూసేటప్పటికి అరే అప్పటి నుంచి ఉన్నారు బ్రో అని చెప్పేసి, ద డెడికేషన్, కష్టం కానీ ఎవ్రీథింగ్. అండ్ ఎనీ ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద బ్యూటీ? September 19th సినిమా వస్తుంది. అండ్ ఆడియన్స్ అందరికీ నేను ఐ హ్యావ్ టు సే వన్ థింగ్ అబౌట్ బ్యూటీ. ట్రైలర్ చూడండి, టీజర్ చూడండి, కన్నమ్మ పాట వినండి. మీకు చూడాలి అని అనిపిస్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళని అడగండి బ్యూటీ ఎలా ఉంది అని. ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళలో కొంతమంది చూసి ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, మౌత్ టాక్ బట్టి సినిమాకి వెళ్ళండి. మేము అన్ని ప్రమోషన్స్ చేసినా మెయిన్ చేస్తున్నాం కాబట్టి మీరు ఎంతవరకు నమ్ముతారు. అందుకే ట్రైలర్ టీజర్ చూసి మీకు అనిపిస్తుంది చూడండి, దాన్ని నమ్మి ఈ సినిమాకి వెళ్ళండి. అదైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వదు. సినిమా ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు September 19 సినిమా చూడడానికి వెళ్ళి సినిమా చూసి బయటకు వచ్చేవాళ్ళు, మేమంతా చేసిన ప్రమోషన్ ఒక ఎత్తు, మీరు వెళ్ళి అరే బ్యూటీ భలే ఉందిరా అని చెప్పే ప్రమోషన్ చాలా పెద్దది మాకు. ప్లీజ్ టాక్ అబౌట్ బ్యూటీ. సినిమా చూసిన తర్వాత మీకు అనిపించింది ఖచ్చితంగా బయట చెప్పండి. అదే వర్డిక్ట్ అయినా వీఆర్ రెడీ టు టేక్ ఇట్. వీఆర్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ ఇట్ విల్ బీ అ బ్యూటిఫుల్ వర్డిక్ట్. మీకు నచ్చుతుందని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సో ఇట్ వాస్ నైస్ బ్రో. ఏంటంటే ఇంకా మంచి మంచి మూవీస్ అనేది కూడా తీయాలి. సో మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలి. మళ్ళీ లవ్ జాతరలో కలుద్దాం. ఎస్, ఇప్పుడైతే ప్రెసెంట్ బ్యూటీతో మనం యాడ్ చేద్దాం. తప్పకుండా. Okay. థ్యాంక్ యూ సో Thank you మచ్ so అనకి. నైస్ మీటింగ్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.